అందరికీ నమస్తే అండి. మైథిలి వంటింటికి స్వాగతం. ఇదేంటి ఇంత పెద్ద ప్లేట్ ముందర పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? ఇవాళ ఒక స్నాక్ ఐటెం చేస్తున్నానండి. వెజిటబుల్ కట్లెట్, స్వీట్ కార్న్, ఆలు, ఇంకా మఖానా, సోయా చంక్స్ ఉంటాయి కదండి, మీల్ మేకర్ అంటారు. ఇవన్నీ కలిపి ఒక వెరైటీ చేస్తున్నాను అనమాట. ముందుగా ఈ ఆలు 4 ముక్కలుగా కట్ చేసి ఆలు ఇంకా కార్న్ కలిపి ఉడికిస్తున్నాను. ఒక 2 విజిల్స్ ఉడికితే చాలు. ఇంకా మిగతావన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ నా సొంతంగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తూ పోయానండి. మఖానా వేసి చూద్దామని, మీల్ మేకర్ వేసి చూద్దామని. కానీ ఎండ్ రిజల్ట్స్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ మఖానా ఏంటో పొడిగా ఇలా బ్రెడ్ క్రమ్స్ లాగా నేను మిక్సీలో పొడి చేసి పెట్టుకున్నాను, కొంచెం కోర్సుగా. బ్రెడ్ క్రమ్స్ ప్లేస్లో ఇది వాడచ్చు అని కట్లెట్స్కి. తర్వాత మీల్ మేకర్ వచ్చేసి వేడి నీళ్ళలో వేసి ఇలా నీళ్లు తీసేసి పెట్టుకుంటున్నాను. ఇది మిక్సీలో వేస్తాను ఇలా అన్నమాట. ఇవి ఒక బౌల్ నిండా మీల్ మేకర్ తీసుకున్నాను. 2 ఆలూస్ తీసుకున్నాను పెద్దవి. తర్వాత ఒక 3 కప్పులు స్వీట్ కార్న్ ఇలా 2 రౌండ్స్గా గ్రైండ్ చేశానండి. ఇందులోనే పచ్చిమిర్చి వేసేస్తున్నాను చూడండి, కొద్దిగా ఉప్పు, మీల్ మేకర్ చంక్స్, పచ్చిమిర్చి, ఇంకా స్వీట్ కార్న్ ఇది మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇది మరీ మెత్తగా అయిపోవద్దండి, కొంచెం కోర్స్గానే ఉండాలి. ఎందుకంటే మనం చేసేది కట్లెట్ కదా, కొంచెం చూయిగా ఉంటే బాగుంటుంది. ఇలా అనమాట, ఇలా అయితే సరిపోతుంది. అట్లా ఒక 2 రౌండ్స్ వేసానండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను, కొత్తిమీర తీసుకున్నా కావలసినంత. ఇలా రెడీ అయిందనమాట. ఇది కలపడానికి పెద్ద ప్లేట్లో తీసుకున్నాను. నేను ఇందులో స్పైసెస్ వేరే ఏం వేయటం లేదండి. పావ్ బాజీ మసాలా, చాట్ మసాలా వేస్తున్నాను. తర్వాత మ్యాగీ నూడిల్స్లోది ఒక ప్యాకెట్ మసాలా ఉండిందనమాట, అది కూడా వేస్తున్నా, కొంచెం వెరైటీగా ఉంటుందని. ఇంకా ఆలూని ఇలా ఫోర్క్తో మెదిపేస్తే అయిపోతుందండి. ఉడికిపోయినాయి కదా, ఈజీగానే అయిపోతాయి. ఇదే అనమాట ఇందులో మనం వేసిన పదార్థాలు: స్వీట్ కార్న్, ఆలు, మీల్ మేకర్ చంక్స్, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇంకా మఖానా, పూల్ మఖానా, తామర గింజలు అంటారు కదా, వాటిది పొడి. ఇదేనండి. మసాలాలు వచ్చేసి పావ్ బాజీ మసాలా, చాట్ మసాలా, ఇంకా ఇది మ్యాగీ నూడిల్స్ మసాలా, తగినంత ఉప్పు. ఇవేనండి, ఇంకా ఎక్కువ ఏమో స్పైసెస్ పట్టలేదు. ఇది వెజ్ కట్లెట్ కదా, ఎక్కువగా స్పైసీగా ఉండకూడదు, తింటుంటే కొంచెం ప్లెజెంట్గా ఉండాలి, అలా అన్నమాట. ఇంకా అన్నీ వేసేసాను. వేసి లాస్ట్లో సాల్ట్ నేను లాస్ట్లో వేసానండి. ముందుగా వేస్తే ఏంటంటే ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో అది కొంచెం నీరుగా అయిపోవచ్చు, మనకు కట్లెట్ అప్పుడు తట్టినప్పుడు సరిగ్గా రాకపోవచ్చు. ఇలా అండి. తర్వాత ఇందులో ఈ క్రమ్స్ ఉన్నాయి కదా, మఖానా క్రమ్స్, అది వేసేసాను. దీనివల్ల ఏంటంటే ఈ మిక్స్చర్ కొంచెం క్రిస్పీగా తయారైంది. ఇప్పుడు సాల్ట్ వేసానండి లాస్ట్లో. ఇప్పుడు సాల్ట్ వేసి బాగా కలిపేసాను. ఇదేం ఇమీడియట్లీ వేసేసుకోవచ్చండి, ఎక్కువసేపు పెట్టవసరం లేదు. తర్వాత ఇదిగోండి ఇలా రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని నేను కట్లెట్ షేప్లో, ఇది కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకోవాలి, పిండి అంటుకోకుండా. కావాల్సినంత పిండి తీసుకోవచ్చు. పిండి అంటే ఇది మిక్స్చర్. ఇది నేను కుకీ మోల్డ్ ఒకటి తీసుకున్నానండి, దీంట్లో షేప్గా వేద్దామని. ఇలా మనకు కావాల్సినంత ఎందుకంటే మనకు చేతితో అయితే షేప్ సరిగా రాకపోవచ్చు, ఈ మోల్డ్స్లో పెడితే కొంచెం మంచి షేప్లో వస్తాయని. ఇది ఒక 1 ఇంచ్ థిక్నెస్ ఉంది. పదార్థాలన్నీ ఉడికినాయి కాబట్టి మనకు టెన్షన్ ఏం లేదు, జస్ట్ ఫ్రై అయితే చాలు. ఇలా వచ్చిందండి, ఒక ఏంటిది ట్రయాంగిల్ షేప్లో వచ్చిందండి కట్లెట్, ఒక 1 ఇంచ్ థిక్నెస్తో వచ్చింది. ఈ లోపల నేను స్టవ్ పైన స్కిల్లెట్ పెట్టాను.
ఇలాంటి వాటికి ఇది స్కిల్లెట్ బాగా పనిచేస్తుందండి. ఏంటంటే ఈ స్కిల్లెట్లో ఫ్రై చేసిన ఐటమ్స్కి మంచి గోల్డ్ కలర్ క్రస్ట్ వస్తుందండి. అదే దీన్ని స్పెషాలిటీ. అంటే ఇది క్యాస్ట్ ఐరన్ అవడం మూలనేమో ఫిష్ ఫ్రై చేసిన, చికెన్ ఫ్రై చేసిన దీనిపైన ఒక మంచి క్రస్ట్ ఏర్పడుతుందనమాట. మనం మామూలుగా బాండీలో కడాయిలో చేస్తే ఆ క్రస్ట్ రాదు. అంటే ఆ పైన అట్లా క్రిస్పీగా ఒక పొరలాగా రాదు. అదిగోండి ఆల్రెడీ ఫ్రై అవుతున్నాయి అలా అనమాట. చక్కగా వచ్చాయండి. అయితే ఒక్కొక్క రౌండ్ అంటే ఎక్కువ కలిపాను కదా, ఒక్కొక్క రౌండ్ వేసేసరికి చాలా టైం పడుతుంది. అవి స్లోగా కుక్ అవ్వాలి కదా అని నేనేం చేశానంటే, ఇంకా ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా మన దగ్గర, ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేద్దామని ఇలా మామూలు కట్లెట్ షేప్లో కొన్ని ఒత్తి పెట్టానండి. ఎయిర్ ఫ్రైయర్లో అయితే వితౌట్ ఆయిల్ మనం ఫ్రై చేయొచ్చు. జస్ట్ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ రాస్తే సరిపోతుంది అని ఇలా ఒక సెట్ ఇట్లా వేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టానండి. దీన్ని సెట్టింగ్ నేను కట్లెట్స్ అని పెట్టాను. ఇవి కట్లెట్సే కదా, అది 15 మినిట్స్ టైం తీసుకుందండి. మనం సెట్టింగ్ మనం చూస్ చేసుకుంటే టైం అదే ఫిక్స్ చేస్తుంది, హీట్ కూడా అదే ఫిక్స్ చేస్తుంది. అదిగోండి 15 మినిట్స్ కట్లెట్ సెట్టింగ్లో పెట్టాను. అసలు తీసి చూస్తే నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఎంత బాగా వచ్చాయో అసలు. క్రిస్పీగా పైన ఒక కరకరలాడే క్రస్ట్తో కుకీస్ లాగా వచ్చాయండి. అదిగోండి ఎంత బాగున్నాయి చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో, అసలు ఆయిలే లేకుండా అదిగోండి అలా అంటుకోకుండా వచ్చేస్తున్నాయి. టేస్టీ కట్లెట్స్ రెడీ అయిపోయాయండి టొమాటో సాస్తో. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవి మామూలుగా పెనంతో అయినా చేసుకోవచ్చు, ఫ్రైయర్ ఉంటే సరే ఇంకా మంచిది. అసలు చాలా టేస్టీగా వచ్చాయండి. ఈ రెసిపీ మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. మీకు నచ్చిందనే అనుకుంటాను. అసలు చెప్తే నమ్మరు, నిజంగా నా వంట నాకే చాలా నచ్చింది. బాయ్ అండి.